హే గాయస్, సో గోవా డే 2 బ్లాగ్ వచ్చేసరికి ఇప్పుడు మనం ఎర్లీ మార్నింగ్ 6:30కి అండి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి స్టార్ట్ అయ్యాము. ఎందుకంటే చాలామంది నాకు రికమెండ్ చేశారు దూద్సాగర్ వాటర్ ఫాల్స్ అయితే చాలా బాగుంటుందని. మా ఫ్రెండ్స్ ఆల్రెడీ ముందు వెళ్ళిపోతున్నారు వేరే బండి మీద, నేను ఒక్కడిని ఈ బండి మీద సో బ్లాగ్ చేసుకుంటూ వద్దామని చెప్పి స్టార్ట్ అయ్యాము. 6:30 అవుతుంది మార్నింగ్. చూద్దాం, అక్కడ నాకైతే అసలు ఏ క్లారిటీ లేదు ఎందుకంటే ఫస్ట్ టైం కాబట్టి అక్కడికి వెళ్ళి ఏంటి అని చెప్పి చూద్దాం. అలాగే మా హోమ్ నుంచి అంటే ఇప్పుడున్న గెస్ట్ హౌస్ నుంచి దూద్సాగర్ వాటర్ ఫాల్స్కి ఎగ్జాక్ట్లీ 66 కిలోమీటర్స్ ఉంది. 6:30 అంటే 7 దగ్గరగా నియర్లీ 9:30, 10 అవుతుందండి. సో అక్కడికి వెళ్ళి నేను మిగతా డీటెయిల్స్ అయితే మీకు చెప్తాను, ఓకేనా? రైట్. సో దూద్సాగర్ అయితే రీచ్ అయిపోయామండి. ఇక్కడ ఏంటంటే పార్కింగ్స్ ఉంటాయి అనమాట. రాగానే వాళ్ళు ఆప్ చేస్తారు. బైక్ ఒక దిక్కుకి తీస్తేనే ఇక్కడ నుంచి ఒక 20 సెకండ్స్ నడిస్తే సో ఇక్కడ టికెట్స్ ఇస్తారనమాట. కౌంటర్ దగ్గరికి వెళ్ళి ఆ టికెట్స్ ప్రైజెస్ ఏంటో తెలుసుకొని సో మనం చేస్తాం, ఓకేనా? కానీ రోడ్డు మాత్రం సూపర్ ఉందండి, అసలు చాలా బాగుంది రోడ్డు. సో ఇది క్యూ అండి, ఇక్కడ కౌంటర్. మనం లోపలికి వెళ్ళడానికి ఇక్కడ టికెట్స్ తీసుకోవాలన్నమాట. ఈ కౌంటర్ ఇక్కడే లైఫ్ జాకెట్ కూడా ఇస్తారంట. అవి ఎంత ప్రైజ్లు ఏంటని నేను లోపలికి వెళ్ళి తీసుకున్నా చెప్తాను. సో ఇలా లైన్ అనమాట రోడ్లో, ఈ రోడ్డు మీద లైన్ క్యూ తీసుకున్నాం. సో కరెంట్ ప్రైజెస్ వచ్చేసరికి దూద్సాగర్కి ఈచ్ 500 అండి, పీక్ టైం కదా. సో అది వచ్చేసరికి మా కార్ అనమాట, దట్ వన్. మొత్తం 7 మెంబర్స్ కెపాసిటీ అండ్ 40 రూపీస్ ఫర్ లైఫ్ జాకెట్. సో టోటల్ 540 అవుతుంది. అలాగే ఎంట్రన్స్ గేట్లో ఒక 100 అంట ఈచ్. సో అది రిటర్న్ చేసేస్తారు అనమాట. మొత్తం 640 అవుతుంది ఈచ్. సో ఇప్పుడైతే స్టార్ట్ అవుతున్నాం. 24 నెంబర్ ఉంది ఈ బండి. సో మీకు చెప్పాను కదా టోల్ గేట్ ఉంటుంది, 100 రూపీస్ తీసుకుంటారని. అది ఈ టోల్ గేటేనండి. మన డ్రైవర్కి అయితే ఇచ్చేసాం మొత్తం మనీ మొత్తం. సో వాళ్ళే పే చేసేసి మనకి టికెట్లు తీసుకుని మళ్ళీ వస్తారనమాట. మనల్ని అయితే ఇక్కడ డ్రాప్ చేశారు. మీకు బ్యాక్ సైడ్ కనిపిస్తుంది కదా హట్, సో అక్కడే టికెట్లు గట్రా అన్ని, అంటే టికెట్ కౌంటర్ అనుకోండి. మన కారు వచ్చేదాకా మనం ఇక్కడ వెయిట్ చేయాలి. ఇక్కడ నుంచి లోపల తీసుకెళ్తారనమాట. ఒక 10 కిలోమీటర్స్ ఆఫ్ రోడ్డు. సో మొత్తం 45 మినిట్స్ జర్నీ అంట. బాగుంటుందని అనే చూస్తున్నాం మీటింగ్ అనమాట. సో మనకు కార్ వచ్చే వరకు ఇక్కడే వెయిట్ చేస్తాము. అలాగే మీకు లొకేషన్ కూడా చూపిస్తాను, చాలా బాగున్నాయి. నా బ్యాక్ సైడ్ చూస్తున్నారు కదా, అదిరిపోయినాయి అసలు. అయితే లోపల ఇంకా ఎంత బాగుంటుందని అంటే నా ఫ్రెండ్స్ చాలామంది చెప్పారు, బట్ ఐఎమ్ ఎక్సైటెడ్. సో అక్కడ మీకు అమ్మాయి కనిపిస్తుంది కదా, ఇప్పుడు మా 7 మెంబర్స్లో తను కూడా ఫారినర్ అనమాట. సో చాలా బాగా కలిసిపోయింది తను. సో ఫైనల్లీ వచ్చామండి ఇక్కడ కార్ పార్కింగ్. మీరు చూస్తున్నారు కదా దూద్సాగర్ వాటర్ ఫాల్. ఇప్పుడు మనం లోపలికి వెళ్తున్నాం అనమాట. లోపలికి వెళ్ళి సో లోపల ఎలా ఉంటుంది ఏంటని మీకు చూపిస్తాం, ఓకేనా? సో ఎంతో లేదండి, ఒక 200 to 300 మీటర్స్ డిస్టెన్స్ అంతే. కాకపోతే చాలా పీక్ సీజన్, అసలు ఖాళీ అంటూ లేదు. అసలు మీరు పార్కింగ్ చూస్తే వేరే లెవెల్ అనమాట. అసలు చూసారా జనం ఎంతమంది ఉన్నారు. ఈ ట్రెక్కింగ్ 10 కిలోమీటర్స్ ఉంటుందండి, 45 మినిట్స్ అని. అంటే మళ్ళీ అడ్వెంచర్ చేసే వాళ్ళకి అయితే చాలా బాగా నచ్చుతుంది. బట్ ముందు కూర్చోడానికి ట్రై చేయండి మ్యాక్సిమం కార్లోని. అండ్ చాలా అంటే పీక్ సీజన్ అండి ఇది, డిసెంబర్ ఆ టైం చాలా పీక్ సీజన్. బట్ ఐఎమ్ ట్రయింగ్. చూద్దాం ఎంత అంటే లోపల వాళ్ళు దిగనిస్తారో లేదో అదేమీ తెలియదు, క్లారిటీ లేదు. సో లోపలికి వెళ్ళి చూసి సో మీకు అప్డేట్ చేస్తాను. సో అలా ఒక 100 మీటర్స్ వస్తే ఈ బ్రిడ్జ్. కానీ ఈ టైం మాత్రం మంచి టైం అండి. అంటే ఎందుకు పీక్ సీజన్ అంటే మీకు తెలుసు కదా. సో ఇప్పుడు అన్నీ కరెక్ట్గా ఉంటాయి అన్నట్టు. ఫైనల్లీ మనం వచ్చేసాం. చాలా సాహసాలు కట్టే ఏం లేవులేండి. 200 మీటర్స్ 300 మీటర్స్ వాక్ తర్వాత ఫైనల్లీ వి రీచ్ ద ప్లేస్. అందరూ చెప్పే దూద్సాగర్ వాటర్ ఫాల్స్. అక్కడి నుంచి స్టార్ట్ అయ్యి కింద వరకు బాగుందండి చూడడానికి. మీకు ఇందులో ఎలా అనిపిస్తుందో నాకు తెలియదు కానీ చాలా బాగుంది. ఇంకా దగ్గరికి వెళ్ళి ట్రై చేద్దాం. సో మీకు ఇప్పుడు ఫైనల్గా లొకేషన్ చూపిస్తున్నా.
సో ఇది లొకేషను, మీకు నచ్చింది అనుకుంటున్నాను. చాలా పీక్ సీజన్ ఇప్పుడైతే మాత్రం చాలా బాగుంటుంది. ఓకేనా, సో ఇప్పుడు ఫన్ టైం అనమాట. It was a nice experience. ఇట్స్ ఎ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ అండి. దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ని గోవా వచ్చిన ఎవ్వరూ కూడా మిస్ అవ్వద్దు. ఎందుకు చెప్తున్నాను వినండి. ఒక్కసారి ఆ వాటర్ ఫాల్స్లో దిగేటప్పుడు ప్రతి ఒక్కరు రియాక్షన్ ఉంటుంది, ఇంక ఈరోజుతో మా ప్రాణాలు పోయాయి అన్న ఫీలింగ్లో ఉంటారనమాట. బట్ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ దూద్ సాగర్ మాత్రం. గోవా వచ్చిన వాళ్ళు మస్ట్ ట్రై. ఓకేనా, నేనైతే మాత్రం అంటే 1.5 గంట ఇచ్చారు మనకు. ఆ 1.5 గంట సరిపోద్దండి. కాకపోతే ఏంటంటే యూ ఎంజాయ్ లాట్ అన్నమాట.